పీఏసీ చైర్మన్ అరికపూడి గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. తనకు పీఏసీ చైర్మన్ పదవి ఇస్తే ఓర్వలేనితనం ఎందుకు అంటూ అరికపూడి గాంధీ మండిపడ్డారు. ప్రతిపక్షానికి పీఏసీ ఇవ్వాలని రూల్ ఏమైనా ఉందా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉప ఎన్నిక వస్తే ఎదుర్కోవడానికి తాను సిద్ధమంటున్న అరికపూడి గాంధీతో మా ప్రతినిధి నర్సింగ్రావు ఫేస్ టు ఫేస్. పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ గా అరికపూడి గాంధీని నియమిస్తూ ఉత్తర్వులు వచ్చాయి. అయితే దీనిపైన బీఆర్ఎస్ పార్టీ అభ్యంతరాలను వ్యక్తం చేస్తూ ఉంది. దీనిపై మనతో మాట్లాడడానికి అరికపూడి గాంధీ ఉన్నారు. పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్గా ప్రధాన ప్రతిపక్ష నేతకు అవకాశం ఇవ్వాలి, కానీ అరికపూడి గాంధీకి ఏ విధంగా ఇస్తారనేటువంటిది బీఆర్ఎస్ పార్టీ చేస్తున్నటువంటి ప్రధానమైనటువంటి అభ్యంతరం ఏంటి? అరికపూడి గాంధీ ప్రస్తుతం అధికార పక్షమా ప్రతిపక్షమా, ఏ కోటాలో పీఎస్సీ చైర్మన్ అయ్యారు? నాకు పీఎస్సీ చైర్మన్కి సహకరించి నా ప్రాంత ప్రజలు 7.5 లక్షల ఓటర్లు 3 సార్లు గెలిపించిన నా ప్రజలకి ఈ పదవుల కన్నా గొప్ప ఆశీర్వాదం ఇచ్చారు నా ప్రజలు. దాని తర్వాత అసెంబ్లీ స్పీకర్ గారి దగ్గర నాకు పీఎస్సీ చైర్మన్ కావాలి అని చెప్పి నేను అప్లికేషన్ యాజ్ పర్ ప్రొసీజర్ పెట్టడం, దాని స్పీకర్ గారు, చైర్మన్ గారు, శాసనసభ వ్యవహారాల మంత్రి గారు, అలాగే సభ నిర్వహణలో రాష్ట్ర నిర్వహణలో కీలక పాత్ర పోషిస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారు నా పేరు సెలెక్ట్ చేయటం, నన్ను చైర్మన్గా ఎంపిక చేయటం, వీరందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. బీఆర్ఎస్ పార్టీ నుంచి కొన్ని సవాళ్ళు, ఏ రకమైన సవాళ్ళు అనేది మీరు చూస్తూ ఉన్నారు. పీఎస్సీ చైర్మన్ కూడా బీఆర్ఎస్ శాసనసభ్యుడిగానే అయ్యారా? గెలిచా, మిత్రుడిగా, శ్రేయభిలాషిగా, పాత సహచర శాసనసభ్యుడిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళా. రేవంత్ రెడ్డి గారి పాత మిత్రుడివి, నువ్వు అభివృద్ధి మీదే మొదటి నుంచి కాన్సన్ట్రేట్ చేస్తున్న విషయం నాకు తెలుసు. అంతకన్నా గొప్పగా అభివృద్ధి నీకు ఇస్తా, చక్కగా కలిసి పనిచేసుకుందాంరా, నీ అభివృద్ధికి ఎక్కడ ఆటంకం కలగదు అని చెప్పారు, ఆహ్వానించారు. సంతోషంగా స్వీకరించాం. నన్ను పార్టీలో చేరు అని ఎప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారు ఆహ్వానించలే. నా ప్రజల మనోభావాలకు అనుగుణంగా అభివృద్ధి ధ్యేయంగా ముఖ్యమంత్రి గారిని కలిసా. ఇటువంటి పరిస్థితుల్లో నేను వెళ్ళినప్పుడు నేను ఇలాగే దేవుడి శాల్వాతో ముఖ్యమంత్రి గారిని అభినందించి శాల్వా కప్పా. అలాగే వారు కూడా దేవుడి శాల్వాతో నన్ను అభినందించారు. కండువా కప్పారు, పార్టీలో చేర్చుకున్నారు. ఇప్పుడు పీఏసీ ఇవ్వడం అంటే ప్రజాస్వామ్యాన్ని కూనీ చేయడమే. ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వము, కాంగ్రెస్ పార్టీ అనేటువంటి ఆరోపణలు, విమర్శలు వాళ్ళు చేస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీని ఎప్పుడో చంపేశాం, 14లో చంపేశాం, 18లో చంపేశాం. 20 మంది శాసనసభ్యులు కలిస్తే 12 మందిని తీసుకొని ఒక్కొక్కరుగా అదే పీఎస్సీ చైర్మన్ శ్రీధర్ బాబు గారిని రికమెండ్ చేసినా కూడా ఒక్కొక్కరిని ఏ రకంగా చేసి ఎవరికి పీఎస్సీ చైర్మన్ ఇచ్చామనేది కూడా మీ అందరికీ కూడా తెలుసు. పీఎస్సీ చైర్మన్ ప్రతిపక్షానికే ఇవ్వాలనే రూల్ పొజిషన్ ఏమైనా ఉందా? అవును, ఇంతకు మీరు కప్పుకున్నది కాంగ్రెస్ కండువానా, దేవుని కండువానా? అసలు మీరు కాంగ్రెస్ కండువా కప్పుకున్నట్ట పార్టీలో చేరనట్ట? నేను దేవుని కండువా కప్పుకున్నా. మిత్రులుగా, శ్రేయభిలాషిగా కలిసి అభివృద్ధి ధ్యేయంగా ఇద్దరం కలిసి నడుస్తున్నాం. ఇది నా అభివాదం. ఏ రకంగా మీరు ఆర్గ్యుమెంట్ చేస్తారో చేయండి, సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నా. మీరు చేసిందేంటి, నేను చేసిందేంటి, ప్రభుత్వం చేసిందేంటి, అవసరమైతే ముగ్గురింటి పెట్టండి, దేనికైనా రెడీ, దేనికైనా చర్చకు రెడీ. నోటికొచ్చిన మాట మాట్లాడితే అది నిజం కాదు. నిజంగా ఉప ఎన్నికలు వచ్చేటువంటి అవకాశం ఉందా? ఉప ఎన్నిక వస్తే అరికపూడి గాంధీ ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నారా? దేనికైనా రెడీ, వెనకాడే ప్రసక్తి లేదు. ఏ వాదన చేసినా కానీ దానికి సమాధానం చెప్పడానికి కూడా తాను సిద్ధంగా ఉన్నాను.